వాడి వేడిగా సాగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 9వ తేదీన అసెంబ్లీ ప్రారంభమైంది. మొత్తం 6 రోజుల పాటు శాసనసభ సమావేశాలు కొనసాగాయి. ఆరు రోజుల్లో 26 గంటలు 33 నిమిషాల పాటు సమావేశాలు కొనసాగినట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. 19 మంది ఎమ్మెల్యేలు ప్రసంగించారు. ఈ సభలో 2 అంశాలపై లఘు చర్చ జరిగింది. డిసెంబర్ 21వ తేదీన నాటికి సభలో కాంగ్రెస్ కు 64, బీఆర్ఎస్ కు 39, బీజేపీకి 8, ఎంఐఎం 7, సిపిఐ తరపున 1 ఎమ్మెల్యే ఉన్నట్లు స్పీకర్ ప్రకటించారు. విద్యుత్ రంగంపై శ్వేతపత్రాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విడుదల చేశారు. దీనిపై అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.